నాకు నచ్చలా కోయ్ వెళ్ళండి. లోకం మిమ్మల్ని పిలిస్తే బాయ్ చెప్పండి. ఎవరికి? నాకు కాదు. నేను పిలిచిన యేసయ్యకి బాయ్ చెప్పి లోకంలోకి వెళ్ళండి. నిన్ను పెట్టుకున్నటువంటి సంఘానికి బాయ్ చెప్పి లోకానికి వెళ్ళండి. లోకం నిన్ను రమ్మని పిలుస్తుందా? సేవ కాదు, లోకంలో చాలా అందసందాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి, రా అని లోకం పిలుస్తుందా? లోకంలో మీకు శ్రమ, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట గురప్ప గారు మర్చిపోయారా? సో ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం అని బైబిల్ చెప్పగా విని దాన్ని బోధించిన మీరు మర్చిపోయారా? అయితే మీ జీవితం లోకం కొరక, సేవ కొరక? క్రీస్తు దాసుల, లోకానికి దాసులు అవుతున్నారా? ఒకసారి ఈ వీడియో ద్వారా మనమందరం కూడా నేర్చుకోబోతున్నాం. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. నేను ఒక ప్రోమోని చూశాను. ఏమండి, నేను ఒక ప్రోమోని చూశాను. అది చూడగానే నాకు కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించింది. అందులో కోయ్ అంటూ మన మిస్సాల గురప్ప గారిని ఎంట్రన్స్ చేసి అక్కడ ఈ ప్రోగ్రామ్ను చేస్తున్నారు. అసలు ఆ ప్రోగ్రామ్ ఏంటో ఒకసారి వెళ్ళొద్దాం, చూద్దాం ఈ వీడియోని. ఇవాళ ఒంటి చేత్తో ఎపిసోడ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మామూలు ఉండదు. చూశారు కదా ఈ వీడియోలో. మరి కోయ్ అనుకుంటూ తను వస్తూ ఉంటే కొట్టండి మీరు చప్పట్లు కొట్టండి అంటూ ఈ మధ్యకాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగనే స్టార్, సో ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. మేబీ దీనికి ఒకవేళ పల్సర్ బైక్ రమణ గారు అడ్వైజ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో రాంగ్ అయితే ప్రక్కన పెట్టేద్దాం. అయితే ఈ మీసాల గుర్రప్ప అంటున్నటువంటి ఈయన, నేను క్రీస్తుకు దాసుని, క్రీస్తు సేవకుడిని, సేవలోనే నా జీవితం అంటూ కరిగిపోవాలి కొవ్వొత్తిలా అనుకుంటూ సేవలో ఉన్నటువంటి ఈయన ఆటోమేటిక్గా అనుకోకుండా మరి కొన్ని విషయాలలో తప్పిపోతున్నాడు. సో పడిపోతున్నాడని నేను అనుకుంటున్నాను. ఈ లోకానుసారమైన జీవితంలో పడిపోతున్నాడేమని నేను అనుకుంటున్నాను. బట్ ఈ వీడియో కనుక మీరు చూస్తే, సో మీరు తిరిగి క్రీస్తు సేవను చేస్తూ ఇలాంటివి చేయకూడదు. క్రీస్తు సేవలో ఉన్నవాళ్ళు ఇలాంటి వాటికి వెళ్ళకూడదు. క్రీస్తు సేవ చేస్తున్నటువంటి వారు ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయకూడదు. మీకు తెలుసా, రాజా ఒక అద్భుతమైనటువంటి సినిమా హీరో. సో ఆయనను ఒక రోజున ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఉన్నటువంటి హోస్ట్ అడుగుతున్నారు, సార్ మరలా మీకు ఎప్పుడైనా అవకాశాలు వచ్చి సినిమా రంగం కనుక మిమ్మల్ని పిలిస్తే మీరు ఏమంటారు అంటే, నో, నేను ఎప్పటికీ కూడా నా జీవితాన్ని క్రీస్తు కొరకు ముందుకే తీసుకువెళ్తాను తప్ప ఆఫర్స్ కొరకు వెనక్కి వెళ్ళని చెప్పాడు. సో ఈ టైంలో భానుచంద్ర గారు ఉన్నారు. సో ఈ టైంలో చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ ఎప్పటికి కూడా వెనకడుగు వేయకుండా దేవుని యొక్క పరిచర్లు ఉన్నారు. మీరైతే కరిగిపోవాలి నా జీవితం కొవ్వొత్తిలా అంటూ, నీ చేతిలో యేసు నీ సేవలో అంటూ పాట రాసినటువంటి మీరు ఈ దినమున ఇలా వెళ్ళి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయటం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. చూడండి, ఒక హోస్టు అక్కడ అంటే దాంట్లో పనిచేస్తున్నటువంటి ఒక ఆమె మిమ్మల్ని ఇలా కౌగిలించేసుకుంది. చూసారా ఆ ఫోటో? చూసారా? చూద్దాం మీకోసం ఈ ఫోటో. చూసారా? ఇలాగున సేవకులు చేయటం అనేది ఎప్పటికే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు కదా. మీరు వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది మంచిది కాదు. ఒకవేళ మీకు ఇలాగనే వెళ్ళాలి అనుకుంటే, ఒకవేళ ఇలాంటి జీవితం కావాలనుకుంటే, దయచేసి మీసాల గురప్ప గారికి నా అడ్వైస్, సార్ మీరు దయచేసి సేవను విడిచిపెట్టి ఒక విశ్వాసిగా మారి వీలుగా ఉంటే లోకానుసారమైన బ్రతుకులోనికి వెళ్ళవలసిందిగా నేను ప్రభుపేట మీకు ప్రైజ్ లార్డ్ చెబుతున్నాను. ఎందుకంటే లోకమును జయించినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క
నాగేటి మీద చేయి వేసినటువంటి సావుకుల ఎవరైనా సరే పౌరుషం కలిగి రోషం కలిగి దేవుని కొరకు బ్రతకటం అనేది దేవుని చిత్తం. అది కరువైనా, ఖడ్గమైనా, హింసైనా, దూషణైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, ప్రతి సమస్య ఏది వచ్చినప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తామని చెప్పేసి సేవకి ట్రైనింగ్ అయిపోయి సంఘాలను స్థాపించి సంఘాల కొరకు, ప్రజల కొరకు, దేవుని కొరకు విశ్వాసంలోకి నడిపిస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని పవిత్రమైన మాటలు బోధిస్తూ పరిశుద్ధంగా బ్రతుకుతూ ముందుకు వెళ్తున్న ప్రతి సావుకుడు కూడా దిస్ ఈజ్ మై లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఎందుకో తెలుసా? ఎవరు కూడా ఇలాగ చేయకూడదు. చేస్తే ఒకవేళ వెళ్ళండి, లోకం మిమ్మల్ని పిలిస్తే బాయ్ చెప్పండి. ఎవరికి? నాకు కాదు, నిన్ను పిలిచిన యేసయ్యకి బాయ్ చెప్పి లోకంలోకి వెళ్ళండి. నిన్ను పెట్టుకున్నటువంటి సంఘానికి బాయ్ చెప్పి లోకానికి వెళ్ళండి. లోకంలో ఉన్నదంతా ఏంటట? శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబము. అది దేవుని వలన పుట్టినవి కాదు, ఈ లోకానుసారమైన బ్రతుకు అని చెప్పి జీవము కలిగిన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించలేదా మీ కొరకు? బట్ ఒకవేళ ఈ రోజున మీరు అలా వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్ళండి. విశ్వాసకి అవిశ్వాసతో పొత్తు లేదని చెప్పాడు దేవుడు. ఏమండి దేవుని ప్రజలారా, ఒకసారి ఆలోచించేయండి. ఇంతకుముందు నేను ఈయన గురించి చాలా చక్కగా మాట్లాడాను. ఇంతకుముందు ఈయన గురించి చాలా ఇతను అలాంటి వాడు, మంచివాడు, అలాగా ఇలాగని చెప్పేసి ఇతను నేను చాలా విషయాలు గౌరవించుకుంటూ వెళ్ళాను. కానీ ఈ రోజున ఈ ప్రోమో చూసిన తర్వాత, ఈ యాక్టింగ్ చూసిన తర్వాత నాకెందుకో దేవుని సేవకులు ఇలా అయిపోతున్నారేంటన్న బాధపడుతూ అదే సందర్భంలో గద్దిస్తూ, అదే సందర్భంలో దేవుని మాటలను కూడా వివరిస్తూ ఈ సమయంలో నేను మీతో మాట్లాడుతున్నాను. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్పాడండి. ఆ మాటను నేను మీకు వివరించి ముందుకు సాగి ముగిస్తాను. ఏమన్నాడు పౌలు గారు అంటే, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట రాశాడు. ఏ మాట అది? ఈ అద్భుతమైనటువంటి మాటను మీకు చదివిన తర్వాత దయచేసి మీరు ఇక్కడ ఒకవేళ ఉన్నటువంటి ఈ మాట మీరు కూడా చదివితే చాలా బాగుంటుంది. ఏమంటున్నాడంటే, కాగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించమని చెప్పాడు. సొంత రక్షణ అర్థమవుతుందా? ఆయన లేని ఈ కాలమున, ఆనాడు పౌలు లేని కాలములో ఫిలిప్పీ సంఘానికి మాట్లాడాడు. ఈనాడు యేసు క్రీస్తు వారు ఈ సమయంలో మనతో కలిసి లేడు కాబట్టి, పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి భయముతోనూ వణుకుతోనూ ఉండవలసినటువంటి మీసాల గురప్ప గారు ఈ రోజున క్రాస్ అయిపోయారా? లేక లోకానికి ఆకర్షితులవుతున్నారా? లోకం చెప్పే మాటలకి ఆకర్షితులవుతున్నారా? లోకాన్ని ప్రేమిస్తూ లోకంలో కలవాలని వెళ్తున్నారా? ఒక దినమున ఈ లోకం నిన్ను మోసం చేసుద్ది. ఒక దినమున ఈ లోకము నిన్ను గద్దించుద్ది. ఒక రోజున ఈ లోకము నిన్ను చూసి నవ్వుద్ది. అప్పుడు నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను కాపాడిన దేవుడు, నిన్ను స్వస్థపరిచిన దేవుడు దుఃఖపడుతూ బాధతో ఎదురు చూస్తాడు. తప్పిపోయిన కుమారుడి కొరకు తండ్రి ఎలా ఎదురు చూస్తాడు అలా చూస్తాడు. కాబట్టి మీరు దయచేసి ఇటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకుండా, దయచేసి ఇలాంటి వ్యంగ్యమైనటువంటి పనులలో మీరు పార్టిసిపేట్ చేయకుండా ఒక గౌరవప్రదంగా ఉన్నటువంటి వాటికి వెళ్ళచ్చు. కానీ ఇలాంటివి మీరు చూశారు కదా, మిమ్మల్ని వచ్చి ఒక ఆవిడ ఇలా కౌగిలించేసుకుంది. ఏంటండి అది? ఎంత నీచంగా ఉంటుంది. సో కాబట్టి నేను మిమ్మల్ని గద్దిస్తున్నాను ఈ సమయంలో సేవకుడిగా. ఈ సమయంలో మీరు కనుక ఒకవేళ డబ్బు ఆశ, ప్రతి మనిషికి డబ్బు ఆశ ఉంటుంది. కానీ కరువైనా, ఖడ్గమైన, ఉపద్రవమైన, ఏమండి ఏ సమస్య వచ్చినా దేవుడు నాకున్నాడు, నాకు సహాయం చేస్తాడు, నాతో మాట్లాడతాడు, నన్ను ప్రేమిస్తున్నాడు అన్నవాడు మాత్రమే సేవ చేయండి. మిగతా వారందరూ యేసుక్రీస్తు వారి యొక్క సేవ నుండి తప్పుకోండి. మీరు సేవ చేయకపోతే మునిగేది ఏమీ లేదు. ఇక నీలాగా ఒకవేళ ఇంకా ఎవరైనా ఆలోచన చేస్తూ ఉంటే, బట్ వాళ్ళందరికీ కూడా ఈ సమయంలో ఈ వీడియో ద్వారా నేను చెబుతున్నాను. అలాగనే ప్రేమపడిన దేవుని ప్రజలారా, ఒకసారి ఆలోచన చేయండి. మీరందరూ కూడా ఇలాంటి సందర్భాలు ఎవరికి కూడా రాకుండా, చాలామంది ఉన్నారు హీరోలు లాంటి వాళ్ళు వెనకడుగు వేయకుండా ముందుకు వచ్చారు. ఓకే, సో మీరందరూ కూడా అలా ఆలోచించేయాలని, మరి ప్రాముఖ్యంగా మీసాల గురప్ప గారు దయచేసి ఇంకెన్నడూ కూడా అలా చేయకుండా, మొన్ననే వెళ్ళారు కదా సార్,
రంజిత్ ఓఫిర్ గారి మీటింగ్లో మొన్ననే కదా వాక్యం చెప్పారు మీరు. మరి ఎందుకు ఇలా అయిపోయారు మీరు? కాబట్టి మీకు ఏదైనా సమస్యలు ఉంటే, మీకు ఏమైనా డబ్బు సమస్య కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల సమస్యలు కావచ్చు, ఏదైనా సమస్యలు ఉంటే ప్రార్థన చేయండి. అంతేకాకుండా దేవుడు మీకు సాయం చేయాలని మేము కూడా కోరుకుంటాం. బట్ ప్రైజ్ ది లార్డ్, దేవుని కృప మరి మీకు తోడుగా ఉండగాక ఈ వీడియో వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ మాటను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభాలు కలుగును గాక. మే గాడ్